శ్రవణ్ కుమార్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. శ్రవణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అడగగానే మా ఐకాన్ పాలిటిక్స్కి వచ్చారు అండ్ మన కొలాబరేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని అయితే మేము 100% కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. యా. నేను కూడా మీతో అందరితో కలిసి పనిచేయాలనుకుంటాను. ఎట్లాంటి అంటే పొలిటికల్ ఇష్యూ మీద బాగా చేసే వాళ్ళని, ప్రజల కోణంలో చేసే వాళ్ళ ఛానల్స్ అంటే నాకు చాలా ఇష్టం. కలిసి పనిచేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శ్రవణ్ కుమార్ గారు, నాకు ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే చింతమనేని గారండి. చింతమనేని అంటే చింతమనేని ప్రభాకర్ గారిని సంహౌ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పుడు కూడా ఒక ఈజీ టార్గెట్ గా చూస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఆయన ఊరికే కొంచెం కెలికితే చాలు ఆయన ఆవేశపడిపోతారు. దాన్ని మనం సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఐటమ్ కానీ వాడుకొని తెలుగుదేశాన్ని డిగ్రేడ్ చేద్దాం అన్నది వాళ్ళు 2014-19 అప్పుడు చేశారు. మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేయాలని ఈ రోజు కూడా చూశారు. బట్ సంహౌ తెలుగుదేశం వాళ్ళకి కొంచెం తెలివితేటలు ఇప్పుడు పెరిగినట్టున్నాయండి ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ కి వాటికి. సో దాన్ని బాగానే కౌంటర్ చేశారు. సో వాళ్ళు చేస్తున్న కుట్ర కోణాన్ని ఆ అబ్బాయి చౌదరి గారు వాళ్ళు అక్కడ పెట్టిన వీడియోలని అన్ని కూడా వాళ్ళు క్లియర్ గా ఎక్స్పోజ్ చేయగలిగారు. దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా కూడా ఇలాంటి చీప్ గేమ్స్ ఆడి వాళ్ళు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చింతమనేని ప్రభాకర్ గారే అంటే ఒక రకంగా ఫైర్ బ్రాండ్ అని కూడా చెప్పొచ్చు. యాక్చువల్ గా మీరు అన్నట్టు ఇంకా ఆవేశం స్టార్ అని కూడా అనొచ్చు. కాకపోతే అది నెగిటివ్ గా ప్రోవర్బ్ అని తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఉహుం. ఎందుకంటే ఆయన కొంచెం అందరిలా కాకుండా మీరు అన్నట్టు కొంచెం ఆవేశం ఎక్కువ, ఈజీగా రెస్పాండ్ అవ్వడం కాదు. బహుశా ఎవరికి భయపడిన తత్వంలో మాట్లాడుతుంటారు. ఆ ఇష్యూలు మనం చూస్తున్నాం. అట్లాంటివి కొన్ని సందర్భంలో ఏంటంటే పొలిటికల్ రాజకీయాలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకు అవే అస్త్రాలుగా మారుతాయి. మనం ఇక్కడ గతంలో జరిగిన సంఘటన తాలూకు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణం కానీ బాగా విమర్శల కారణంలో ఒక కారణంలో చింతమనేని ప్రభాకర్ గారి ఇష్యూ, ఆ లేడీ ఇష్యూలో కానీ, ఆ లేడీ ఆఫీసర్ మీద జరిగినటువంటి దాడి విషయంలో కానీ, రకరకాల విషయాల్లో కూడా ఆయన జరిగిన దానికన్నా ఆయన మీద ప్రాపగండం జరిగింది ఎక్కువ. దాన్ని పోలరైజ్ చేసుకొని ప్రతిపక్ష పార్టీ గెయిన్ చేసుకున్నమాట 100% నిజం. అంటే అంటే ఫస్ట్ టర్మ్ లో జరిగిన పొరపాట్లలో, ఆ పొరపాట్లలో రెండో టర్మ్ లో అధికారం కోల్పోవడానికి కారణాలలో కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునరావృతం చేసుకోకూడదు అని అనుకోవడంలో మంచి రాజకీయ లక్షణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పచ్చు. ఎవరైనా అనుభవం నుంచి నేర్చుకుంటా ఉంటారు. ఇక్కడ జరిగిన కాడి నుంచి ఇంతవరకు చింతమనేని ప్రభాకర్ గారు మూడో టర్మ్ అంటే నిన్నటి ఎన్నికలో గెలిచిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా అంతగా వార్తల్లో కనపడలేదు. అంటే గతంలో ఉన్న దుడుదుడుకు స్వభావం కానీ, వార్తల్లో వ్యాఖ్యలు చేయడం కానీ ఏమీ లేకుండా సాధారణంగా తనైతే పొందిగా గెలిచిన తర్వాత తన ప్రజలకు నియోజకవర్గంలో ఆ, అనుభవ అవైలబుల్గా ఉంటూ తన సేవలు చేస్తున్న అనుకోకుండా ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు సహజంగా ఇదంతా క్రౌడ్ మేనేజ్మెంట్. ఇట్లాంటి దాంట్లో పొలిటికల్ లీడర్స్ వస్తున్నప్పుడు పొలిటికల్ పార్టీ దాంట్లో క్రౌడ్ మేనేజ్మెంట్ కు వేరేలా ఉంటుంది. వివాహాది కార్యక్రమంలో ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు. ఎంత శ్రద్ధ పెట్టినా కూడా మా క్రౌడ్ ని మేనేజ్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. యాదృచ్ఛికంగా జరిగిన కార్ పార్కింగ్ ఇష్యూని దాన్ని కూడా పోలరైజ్ చేస్తూ అంటే ఎప్పుడైనా సరే ఒక వీడియో వస్తున్నప్పుడు ఏదన్నా క్లైమ్ చేస్తున్నప్పుడు మీరు చూడండి ఎవరు కూడా పూర్తి వీడియో పెట్టరు. అవును. వాళ్ళ కోణంలో వాళ్ళు ఏదైతే పోలరైజ్ చేయదలుచుకున్నారో వాళ్ళ తప్పిదాలను చూపించదలుచుకున్నా అవి మాత్రమే పెడతారు. ఆటోమేటిక్ గా మనం అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఇది పోలరైజ్డ్ వీడియో అని. ఒకవేళ నేను నాలాంటి వాళ్ళు పొలిటికల్ గా డిబేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ వీడియోలు మాత్రం నమ్మకుండా ఫుల్ వీడియో ఎక్కడ ఉంది అని వెతుకుతాను ఫస్ట్. అంటే ఫుల్ వీడియో ఎక్కువ వెతుంటే నిజంగా దానికి ముందేం జరిగింది, దాని దేని తర్వాత జరిగింది ఏమిటి, ఇవన్నీ చూస్తే గానీ మనం ఏమైనా చేయొచ్చు. ఎప్పుడైతే క్లిప్ బేస్డ్ వస్తుందో ఖచ్చితంగా అది పోలరైజ్ కోసం వాడుతుందని చెప్పాలి. ఖచ్చితంగా సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి నాయకులు లేరు, వాళ్ళకి ఒక రకమైనటువంటి యాక్టివిటీస్ చేయడానికి ధైర్యం లేదని కూడా చెప్పవచ్చు. కానీ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఏదన్నా చేద్దాము, ఏదన్నా మనం ఇంకా వైరల్ అవుదాము, పార్టీ ఉంది అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసిన భాగంగానే వాళ్ళు ఒక పబ్లిసిటీ స్టంట్ గా చింతమనేని ప్రభాకర్ మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు. దీనికి ముందు వాళ్ళ వల్లభనేని వంశీ ఇష్యూను తగ్గించుకోవడానికో లేదా దాన్ని మెయిన్ వార్తలుగా కాకుండా ఉండడానికి కూడా ఎట్లా అప్పుడప్పుడు ఈ పొలిటికల్ స్ట్రాటజీ గేమ్ ఆడుతుంటారు పొలిటికల్ పార్టీ వాళ్ళు. సో ఈ చింతమనేని ప్రభాకర్ ఇష్యూని తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది పోలరైజ్ కోసమే. అంటే ఇక్కడ చింతమనేని ప్రభాకర్ గారి పూర్తి వీడియో ఎప్పుడైతే మనం ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది అక్కడ జరిగింది యాదృచ్ఛికం జరిగింది. ఇరు పార్టీలు అంటే ఒక సందర్భంగా ఎవరు ముందు ఎవరు కాకుండా పార్కింగ్ లో ఇబ్బందులు ఉంటాయి. దాని సమయాన్ని పాటించి ఇద్దరు కూడా వెళ్ళవచ్చు. కానీ అక్కడ జరిగింది వాంటింగ్లీ పెట్టాడు అనిపించినప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి అధికారి కానీ ఎమ్మెల్యే కానీ అడగడం తప్పేం లేదు. దాన్ని అలా కాకుండా ప్రాపకండం చేయడం ఇష్యూ ఏదైనప్పటికీ వెంటనే చంద్రబాబు నాయుడుగా అలర్ట్ అయ్యేసి చింతమనేని ప్రభాకర్ తో మాట్లాడడం, ఇష్యూ ఏదో తెలుసుకొని
దాన్ని రాద్ధాంతం చేయకుండా, ఒకవేళ మన వైపు తప్పున్నా కూడా దాన్ని రాద్ధాంతం చేయకుండా, ఎదుటి వైపు తప్పున్నా రాద్ధాంతం చేయకుండా దీన్ని వదిలేయండి అని అంటే, ప్రజల సమస్యల గురించి పట్టించుకోండి, వీటి గురించి అవసరం లేదంటూ కూడా సంజాయిషి తీసుకున్నాడని కూడా మనకు వార్త కూడా చూశాం. సో చింతమనేని ప్రభాకర్, కేవలం చింతమనేని ప్రభాకర్ గారి ఇష్యూని రాజకీయంగా వాడుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ చేసే ఎత్తుగడగా చెప్పవచ్చు. కాకపోతే ఎందుకు సార్ అంటే ప్రతిసారి కూడా చింతమనేని లాంటి వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి అంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 6 నెలలు దాటిపోతుంది. ప్రజా సమస్యల మీద ఎక్కడ గలమెత్తకుండా ప్రతి చోట కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలే చేస్తా ఉన్నారు. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ కాదు, ఇలాంటి మల్టిపుల్ ఉన్నాయి. ఇంకా తెలుగుదేశం వాళ్ళని ప్రొవోక్ చేయాలనే ఎందుకు చూస్తున్నారు, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా. మీరు అనేది తెలుగుదేశం పార్టీని ఎందుకు చూస్తారంటే, ఆటోమేటిక్ వాళ్ళకి ఆపోజిట్ కాబట్టి, ప్రత్యర్థి కాబట్టి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి తప్పిదాలను భూతద్దంలో లేదా మైక్రోస్కోప్ లో పెట్టి చూసడం అనేది పార్టీల సహజమైనటువంటి నైజం. దాని గురించి మనం పెద్దగా చర్చించాల్సి వస్తుంది. కానీ మీరు అన్నట్టు ఖచ్చితంగా ప్రజల కోణం ఉంది, ప్రజల సమస్యలు ఉన్నాయి. అధికార పార్టీ తెలిసో తెలియక పొరపాట్లు చేసినా, లేదా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని లేదా పథకాలని చివరి దశ వరకు ప్రజలకు చేరకుంటే దానిని హెల్వేట్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యతను మర్చిపోయి, అంటే ఇక్కడ వాస్తవం ఏమిటంటే వీళ్లకు అసలు ఇప్పుడు పని చేయడానికి కార్యకర్తలు కూడా సిద్ధంగా లేరు. ఏమైనా నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ఓడిపోయిన పార్టీ, వీళ్ళు కార్యకర్తలు కానీ ఎవరికంటే 11 మంది ఎమ్మెల్యే గెలిచారు. ఎటు చూస్తే వాళ్ళు కూడా ఉంటారా వెళ్తారా అన్న డౌట్ గా ఉంది వాళ్ళకు. ఎటు చూస్తే కార్యకర్తల్లో కానీ పని చేయడానికి కానీ ఎవరూ లేరు. ఎవరైనా ముందుకొచ్చి పని చేస్తే మాకెక్కడ కేసులు అవుతాయనా లేదా ఏమవుతాయని ప్రజలు అంటే ఆ మాత్రం కొంచెం అంత ముందుకెళ్లే కార్యకర్త కూడా భయపడుతున్నారు. ఈ దశలో వాళ్ళకు ఉన్నది ఓ పీడికడ్ ఎంప్లాయ్మెంట్, అంటే జీతానికి పనిచేసి సోషల్ ప్లాట్ఫామ్ మీడియా అని ఒకటి ఉంటుంది, వాళ్ళకు ప్రతి పార్టీకి ఉంది. ఆ సిబ్బందితోటే ఇప్పుడు ఈ పార్టీ మీద డిజిటల్ వార్ లాంటిది డిజిటల్ గానే చేస్తున్నారు తప్పించి ప్రజల వద్దకు వెళ్ళాలనే విషయం మాత్రం మర్చిపోయారు. మీరు అన్నట్టు ప్రజల కోసం వెళ్ళి ఉంటే, ప్రజలు ఇప్పుడు ఉన్నట్టు ఏమైనా బాధల్లో కానీ కష్టాల్లో కానీ లేదా అసంతృప్తితో ప్రభుత్వం తోడు ఉంటే ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్తుంటే వీళ్ళకి పాజిటివ్నెస్ వస్తుంది. అది వదిలేసి తెలుగుదేశం పార్టీలని మర్పించుకోవడానికి, లోపాలు మర్పించుకోవడానికి ఈ డిజిటల్ మీద ప్రాపగండ చేయడం అనేది వ్యూహాత్మక తప్పిదం అవుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో దీని మూల్యం వైఎస్ఆర్ పార్టీ చెల్లించుకుంటాం. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.